మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న సీఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీఏలను ఈరోజు రాత్రే అరెస్టు చేయడం అనేది జరిగింది. చలో హైదరాబాదు కార్యక్రమం ఉందని చెప్పి న్యాయమైన డిమాండ్లతోని హైదరాబాద్ వెళ్తుండగా అక్రమ అరెస్టులు చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అట్లే వాళ్ళు ఈరోజు గ్రామాలలో ప్రతి మహిళను కూడా మోటివేట్ చేసి గ్రూపులు చేసి వాళ్లకు లోన్లు ఇప్పిస్తూ ఏది చదువు రాకపోయినా వాళ్ళు సంతకాలు చేయిస్తూ నేర్పిస్తూ ఈరోజు ముందుకు తీసుకొచ్చిరంటే సీఏలే. మరి గత చంద్రబాబు పీరియడ్లో మరి డాక్రా గ్రూపులు చేసినప్పుడు మహిళలను ముందుకు తీసుకొచ్చి మరి ఒకరిని గ్రామంలో ఎన్నుకొని మీరు రాయాలని చెప్పి మరి పెట్టిన పరిస్థితి ఉంది. పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మహిళను కూడా మోటివేట్ చేసి లోన్లు ఇప్పిస్తురంటే వీళ్ళే కీలకం. ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మీతోనే సాధ్యమవుతుంది, నన్ను నిలబెట్టాలన్నా కూలబెట్టాలన్నా మీతోనే సాధ్యం అని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తా అని చెప్పి మరి గత ప్రభుత్వం చెప్పింది. వీళ్ళతోని ఆడుకున్నదే తప్ప మరి మేము పోరాటం చేస్తాము అని అంటే మరి గజ్వేలికి పిలిచి మీరు పోరాటాలు చేయొద్దు, మీ కనీస వేతనం చేస్తాం, మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పి ఆ రోజు మీటింగ్ పెట్టి ఈరోజు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మిమ్మల్ని ఖచ్చితంగా మేము గుర్తిస్తాము, మేము చేస్తాము, కనీస వేతనం ఇస్తామని చెప్పి మరి హామీలు ఇచ్చి సంవత్సరం అయిపోయింది. మరి వీళ్ళు ఎవరు అనేది కూడా మరి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రికి తెలియదు. మేమేంది అనేది తెలియడానికే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో మా మాట తీయాలి, మమ్మల్ని గుర్తించాలి, మాకు కనీస వేతనం ఇవ్వాలి, మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి న్యాయంగా అడుగుతామని చెప్పి పోతుండగా మరి అరెస్టులు చేపియడము ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్లో బంజారాహిల్స్లో మాకు బంగ్లాలు రాసి ఇవ్వండి, మాకు స్థలం రాసి ఇవ్వమని చెప్పి పోతలేరు. మేము కష్టపడుతున్నాం, గ్రామాలలో గ్రూపులు చేస్తున్నాం, బ్యాంకుకు కట్టిస్తున్నాం. ఎవరన్నా కట్టని వాళ్ళు ఉంటే మేము వాళ్ళని మొండిగా కట్టిస్తున్నాం. మేము బ్యాంకుకు సేవ చేస్తున్నాం, గవర్నమెంట్కి సేవ చేస్తున్నాం, ఊళ్ళో ఉన్న మహిళలకు సేవ చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించాలని చెప్పి అడగడానికి పోతే కూడా మరి అడిగే హక్కు లేదా అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. మరి ఒకప్పుడు మరి ప్రజాపాలన ఇది ఏది ఉండదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు మరి వచ్చి అడిగే హక్కు లేకుండా అరెస్టులు ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేపించడు కరెక్ట్ కాదు. మేము ఈ అరెస్టులతోని వీటితోని ఏం భయపడం, ఇంకా ఎక్కువ ఉద్యమాన్ని ఉద్యమిస్తాము, ముందుకు కొనసాగిస్తాము, మేము భయపడమని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం.